ఇప్పుడు ప్రభుత్వం ఒక పెద్ద స్కీమ్ తీసుకురాబోతుంది. మామూలుగా స్కీమ్లు అనగానే జనాలు అరే మాకేమో చేస్తారు, మాకేదో పనికొచ్చేటివి చేస్తారేమో, లేకపోతే ప్రభుత్వంలోకి వచ్చేటందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా గతంలో మస్తు హామీలు ఇచ్చిర్రు కదా, అగో అట్లాంటి దానికి సంబంధించింది ఏదన్నా చేస్తుర్రా, లేకపోతే చెప్పనివి కూడా ఏమన్నా కొత్త స్కీమ్లు జనాల కోసం, పేదోళ్ళు మధ్యతరగతుల కోసం ఏమన్నా స్కీములు తీసుకొస్తుందా అని ఇట్లా అనుకుంటారు కదా. అదేం కాదు. ఇప్పుడు తీసుకొచ్చే స్కీమ్ ప్రభుత్వం చెయ్యబోతున్న అతి పెద్ద స్కామ్. వాళ్ళు ఇప్పుడు తీసుకురాబోతున్న స్కీము ప్రభుత్వం చెయ్యబోయే అతి పెద్ద స్కామ్ అని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటారు. ఎందుకంటారు? మామూలుగా అనుడు కాదు, వాళ్ళు చాలా ఆధారాలను కూడా జనాల ముందు పెట్టారు. 5 లక్షల కోట్ల స్కామ్ను కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యబోతోంది అని నిన్నగాక మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండు. ఆయన చెప్పిన లెక్క ప్రకారమే అది 5 లక్షల కోట్ల స్కామ్. ఇప్పటివరకు మనం చాలా స్కామ్లు వినుంటాం కదా, ఆ కుంభకోణాలు ఈ కుంభకోణాలు చాలా మనం వింటాం, రెగ్యులర్గా పేపర్లలో వస్తాయి. ప్రభుత్వాలు మారినప్పుడు అగోగాల ప్రభుత్వం గా స్కామ్ చేసిందట, గిది చేసిందట అనేది రెగ్యులర్గా మనం చూస్తాం. కానీ ఈ స్కామ్ ఇప్పటి వరకు ఉన్న అన్ని స్కాములలోకెల్లా చాలా పెద్ద స్కామ్ అనేది చెప్తున్నారు. ఏంది స్కామ్ అంటే, ఇప్పుడు ఇండస్ట్రీస్ కోసం ప్రభుత్వాలు కొంత భూములను ఇస్తాయి. ఎక్కడన్నా సరే ఎవరైనా వచ్చి ఇండస్ట్రియలిస్టులు వచ్చి మేము ఈడ మీకు ఇండస్ట్రీ పెడతాము అంటే ఆడ మార్కెట్ రేట్ ప్రకారం కాకుండా చాలా తక్కువ ధరకు అక్కడ ఇండస్ట్రీస్కి భూమి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే ఆడ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆడ ఉద్యోగాలు వస్తాయి యువతకి. ఓడ కంపెనీ పెట్టిండు అంటే ఆ కంపెనీలో సరే కొంతమందిని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే మిగతా వాళ్ళు అయితే ఇక్కడ ఎంప్లాయ్మెంటే కావాలి కదా వాడికి. కంపెనీ పెట్టినంత మాత్రాన వాళ్ళు ఒక్కరే రన్ చేసుకోరు కదా, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది అనే దానికోసం కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కన్సెషన్ ఇస్తాయి, తక్కువ రేటుకి ఇస్తాయి, మార్కెట్ రేట్ ప్రకారం కాకుండా ఆ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఆ రాష్ట్రాలలో ఎట్లాంటి ఇండస్ట్రియల్ పాలసీ ఉంది దాని ప్రకారం ఇస్తాయి. అయితే అట్లా గతంలో మన దగ్గర కూడా చాలా ఇండస్ట్రీలకి భూములు ఇచ్చారు. ఇప్పుడు చాలా చోట్ల ఇండస్ట్రీలు ఉన్న భూములు ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రభుత్వాల దగ్గర నుంచి తక్కువ రేట్లకి తీసుకున్నవి ఉంటాయి. చాలా ఇండస్ట్రీలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ పటాన్చేరు జీడిమెట్ల దిక్కుపోతేనైతే మొత్తం ఇప్పుడు చాలా రోజుల నుంచి మనం వింటున్నాం. మొత్తం అంతకుముందు ఏముండే అంటే అవి ఏడో ఊరవతలల్లో ఉన్నట్టుండే. సో ఎప్పుడైనా సరే జనాలు ఉండే దగ్గర కాకుండా జనాలకి దూరంగా ఇట్లాంటి భూములను ఇస్తాయి ప్రభుత్వాలు. ఎందుకంటే కొన్ని ఇండస్ట్రీస్ నుంచి పొల్యూషన్ వస్తుంది, అది ఇది అనే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దూరంగా ఇస్తాయి. ఇప్పుడు మొత్తం ఇండ్లు కూడా అటువైపు వరకు పోయినాయి, పటాన్చేరు మొత్తం దాటేసి జీడిమెట్ల ఆడవరకు ఇండ్లు పోయినాయి కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ ఇండ్ల మధ్యలోకి వచ్చినలాగా కనిపిస్తున్నాయి మనకి. చాలా సందర్భాలలో చాలామంది ఇప్పుడు జనాలు వచ్చి మాట్లాడతారు, చూడుర్రి మొత్తం పొల్యూషన్ వస్తుంది ఇంకొకటి అని మాట్లాడేది ఇందుకే. ఇండస్ట్రీస్ మొత్తం ఇండ్ల మధ్యలోకి వచ్చేసినాయి. ఇంకా కొన్ని ఏమైనా అసలు ఇండస్ట్రీస్ అక్కడ నడుస్తలేవు అంటే రకరకాల కారణాల వల్ల కావచ్చు. కొన్ని ఏళ్ల కిందటే తీసుకున్నాయి కదా అవి ఇండస్ట్రీస్ కోసం అని వాళ్ళు. కొన్ని చోట్ల అసలు నడుస్తలేవు. రకరకాల కారణాలతో బిజినెస్లు లాస్ అయ్యారని మూసేసిన వాళ్ళు కొంతమంది కావచ్చు, లేకపోతే అప్పుడున్న అవసరాల కోసం పెట్టిన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా అవి ఇప్పుడున్న దాని ప్రకారం పనికి రాకుండా ఆపేసిన వాళ్ళు కొంతమంది కావచ్చు. అట్లా రకరకాలుగా అవి మూతబడ్డాయి కూడా కొన్ని ఉన్నాయి. అగో ఇంట్లోనే ఇప్పుడు ప్రభుత్వం చేయబోయే స్కీమ్ దాగుంది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఆ స్కామ్ ఏంది అంటే, ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ కోసం ఇచ్చిన భూములు ఉన్నాయి కదా అవి కొన్ని చోట్ల ఆ ఇండస్ట్రీస్ నడుస్తలేవు, ఖాళీగా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందట, 30% రేటు కడితే చాలు, అది కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం కాకుండా ప్రభుత్వం ఇప్పుడు మామూలుగా మనం భూములు కొన్నప్పుడు కూడా చాలా సందర్భాలలో ఏముంటుందంటే ఆడ మార్కెట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది కదా. సో అట్లా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం దాంట్లో 30% కడితే చాలు వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తుందట. దాన్ని చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని ఇండస్ట్రీస్కే దానికే వాడాలనేది ఏం లేదు. నువ్వేమన్నా చేసుకో, హై రైజ్డ్ బిల్డింగ్లు కట్టుకో, విల్లాలు కట్టుకో, అపార్ట్మెంట్లు కట్టుకో, కమర్షియల్ కాంప్లెక్స్లు వేసుకో, ఏమన్నా చేసుకొని వాళ్ళు లాభం పొందుకోవచ్చు. దాంట్లో ఇంకా 30% ప్రభుత్వానికి కడితే సరిపోతుంది. అయితే దీంట్లోనే ఉన్న అనుమానాలు, దీంట్లోనే స్కామ్ ఉంది అని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా సిటీలో కలిసిపోయినాయి. కొన్ని అసలు గజం లక్షలలో వలుకుతుంది, కొన్ని చోట్ల అయితే 1,00,000 పైన గజం ఉన్నాయి. 1,00,000 రూపాయలు పెట్టినా కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పిన లిస్టులో ఉన్న భూములలో కూడా గజం 1,00,000 కంటే పైన ఉన్నాయి. మరి ఎందుకు అంత తక్కువ రేటుకి అమ్ముతుంది? ప్రభుత్వంకి దీంట్లో ఏం జరగబోతుంది, దీని వెనకాల ఏముంది? ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఇచ్చిరంటే ఒక లెక్క, కానీ వాడు అపార్ట్మెంట్లు కట్టుకొని ఏమన్నా చేసుకొని అమ్మొచ్చు అంటారు కదా. ఇప్పుడు దాంట్లో వాళ్ళకి 100,000 కోట్లు వస్తాయి. ఎందుకు వాళ్ళకి లాభం చేసేలాగా ప్రభుత్వం చూస్తుంది?
మరి వీళ్ళకి వచ్చేటిది ఏంది దీంట్లో? సో దీంట్లోనే ఈ స్కామ్ అనేది దాగుంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. వాళ్ళు ఇప్పుడు ఆడ ఇండస్ట్రీస్ కోసం తీసుకున్న రోజు కూడా వీళ్ళు నామినల్ రేట్లకు తీసుకొని ఉంటారు, చాలా తక్కువ రేట్లకి. ఇప్పుడు అడ్డికి పావు షేర్ అని అంటాం కదా మనం, మన దగ్గర గట్ల అడ్డికి పావు షేరు కొని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ కూడా గదే అడ్డికి పావు షేర్కి వాళ్ళకి సొంతం అయిపోతుంది అది. వాళ్ళు దాంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్మెంట్లు ఏమన్నా కట్టుకొని ఎంత ఇది వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఏ మూలకు పోయినా నీకు ₹1,00,00,000 కంటే తక్కువ ఫ్లాట్ దొరుకుతుందా? ఏమన్నా ఏడ దొరకతలేదు. ఇక ఇప్పుడు చాలా ఇండస్ట్రియల్ ఏరియా అనేది కొంత ప్రైమ్ దాంట్లోకి వచ్చేసింది. ఆడిప్పుడు వాడు ఒకవేళ అపార్ట్మెంటే కడితేనే ఎన్ని కోట్లకు అమ్మాలి? ఎన్ని అపార్ట్మెంట్లు వస్తాయి? కొన్ని చోట్ల 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు అట్లా కేటాయించున్నాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా కేటాయించినవి ఉన్నాయి. మొత్తం దీంట్లో దగ్గర 9,292 ఎకరాలు ఉందట ఇండస్ట్రీస్ కోసం కేటాయించింది. ఈ మొత్తం దాన్ని ఇప్పుడు కన్వర్షన్ కోసం ఇక అనుమతులు ఇస్తుంది. ఇప్పుడు దగ్గర 9,200 ఎకరాలు అంటే ఎన్ని కోట్లు? ఇక మీరు లెక్కేసుకోర్రి. ఇప్పుడు ఎన్ని సున్నాలు పెడితే ఎంత, ఎన్ని లక్షల కోట్లు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 5 లక్షల కోట్లు అనేది ఎందుకు చెప్తుర్రు అంటే 9,000 ఎకరాలు కదా. దాంట్లో మరి ఎందుకు వాళ్ళకి లాభం చేసేటట్టు చేస్తుంది? ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్కి వాళ్ళకి లాభం చేయాలి అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ కోసం జాగిచ్చిర్రు అనుకోండి, ఆడ నిజంగానే మన పిల్లలకి, మన దగ్గర ఉన్న వాళ్ళకి, మన నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి చేయడంలో తప్పులేదు. కానీ ఎక్కడ ఉద్యోగాల కల్పన జరుగుతలేదు కదా. వాళ్ళు కమర్షియల్ పర్పస్కి వాడుతున్నారు దాన్ని. మరి ఎందుకు వాళ్ళకి అంత దయార్ద్ర హృదయంతో మనం ఇవ్వాలి మన జాగలు, మన భూములు? ఇక దీంట్లోనే కిట్టుకుంది, దీంట్లోనే స్కామ్ ఉంది అనేది అర్థమవుతుంది. మీకు అర్థమైంది కదా. మీకు ఇప్పుడు ఇండస్ట్రీస్ కోసం ఇచ్చిన భూములని వాళ్ళు ఇండస్ట్రీస్ కోసం వాడతలేరు. అట్లా ఉన్న భూములని ఇప్పుడు వీళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు, ఎవరికన్నా వాళ్ళు తీసుకొని ఏమన్నా చేసుకోవచ్చు, ఎట్లనన్నా వాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇగో ఇట్లాంటిది దీంట్లో ఉన్న మతలబు. సో ఈ స్కామ్కి ఇప్పుడు పెద్ద ఎత్తున తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టారు. పెడితే ఇక ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తుర్రు, దీంట్లో ఏంది స్కామ్ లేదు అది ఇదనే ముచ్చట ఏం లేదు. ఏదో సెక్రటేరియట్లో వీళ్ళ మనుషులు ఉన్నారు, గతంలో పనిచేసిన ప్రభుత్వ అధికారులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇగో ఇట్లాంటి అసలు దీని గురించే మాట్లాడుర్రు, ఈ జీవో గురించి చెప్పుర్రు. ఇది మీరు నిజంగా దేవాలనుకున్నారా ఏంది? అసలు దీని వెనుక ఉద్దేశం ఏంది? అసలు ప్రభుత్వం ఎందుకు చేయాలనుకుంటుంది అంటే దాని మీద సమాధానం లేదు. మనం ఎప్పుడు చూస్తాం కదా, ఏది స్ట్రేట్గా ఉండదు. వీళ్ళు ఏదన్నా స్కామ్లు చేసినప్పుడు దాని మీద మాట్లాడితే దాని మీద మాట్లాడరు, ఆ చుట్టూ తిప్పుకొని వస్తారు. చుట్టూ తిప్పుకొని వచ్చి ఎటు తిక్కో చర్చను మళ్ళిస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చాలా సక్సెస్ఫుల్గా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు కదా. సో అట్లా ఈ విషయంలో కూడా ఏదో డైవర్షన్ చేయాలనుకున్నారు కానీ ఆ డైవర్షన్ ఏం పనికొస్తున్నట్టుగా అనిపిస్తలేదు. జనాలు ఆలోచిస్తారు, ఎందుకు మరి వాళ్ళకి ఎందుకు అంత తక్కువకి ఇస్తుర్రు, అక్కువకి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి అనేది ఆలోచిస్తారు కదా జనాలు ఎవరైనా సరే. ఇప్పుడు వీళ్ళు కొనుక్కునేటప్పుడు ఏం అగ్గువకు దొరకలేదు కదా. అదే దాంట్లో ఇండస్ట్రీ అయినే తక్కువ రేటుకి ప్రభుత్వం దగ్గర తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు అవి కట్టుకున్న తర్వాత మరి నిజంగానే పేదలకు ఏమన్నా తక్కువ రేటుకి ఇస్తావా లేకపోతే ఏదన్నా ఇస్తావా అంటే లేదు, మార్కెట్ రేట్ ప్రకారం పెడతావు, నువ్వు అమ్ముతావు, నీకేమో అగ్గువకు వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి. జనాలేమో ఎక్కువనే డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాలి. మరి నువ్వెందుకు ఏంది దీని వెనకాల ఉన్న స్కీమ్ ఏంది, దీని వెనకాల ఉన్న స్కామ్ ఏంది? ఇగో ఇది ఇప్పుడు బయటికి రావాల్సింది ఉంది. ఖచ్చితంగా దీన్ని ఇడిచిపెట్టేది లేదు. దీని వెనకాల ఏం జరుగుతుంది, ఎవరికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది, ఏంది అనేది అన్నీ బయటకు తీస్తాము అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కానీ ఇప్పటి వరకైతే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక తక్కువ ధరకి అడ్డికి పావు షేర్ లెక్క భూములని అమ్మే ప్రయత్నం మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 5 లక్షల కోట్ల స్కామ్ని దీంట్లో చెయ్యబోతోంది అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. మరి చూడాలి అట్లనే ముందుకు పోతారా, ఇంత బయటకు వచ్చిన తర్వాత కూడా, చెప్పిన తర్వాత కూడా, లేకపోతే దీన్ని ఏమన్నా విత్డ్రా చేసుకుంటుందా ప్రభుత్వం, లేకపోతే మీరు ఏమన్నా చేసుకోర్రి, ఏమన్నా మాట్లాడుర్రి, మేము ఇట్లనే స్కామ్లు చేసుకుంటా పోతాము అని బుల్డోజ్ చేసి అట్లనే దాని విషయంలో ముందుకు పోతుందా, ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది.